మన తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఒక్క మూవీ చాలా చేంజెస్ తీసుకొచ్చింది, అదే బాహుబలి. ఈ మూవీ బాలీవుడ్, కోలీవుడ్ అని కాదు, పాన్ ఇండియన్ లెవెల్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ ఎక్కడ జరిగింది, విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఎన్ని, ఈ మూవీ కోసం ఎన్ని వెపన్స్ యూజ్ చేశారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు బిజిల్ మీడియా. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాహుబలి ది బిగినింగ్ బడ్జెట్ వచ్చేసి 180 కోట్లు. ఆ రోజుల్లో 2017 నాటికి ఈ మూవీ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే ఈ మూవీని 4000 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు రాజమౌళి గారు. ఈ మూవీ కలెక్షన్ చూసుకుంటే 685 కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ లో ఒకరైన రాజమాత క్యారెక్టర్ కి ఫస్ట్ ఎవరిని అనుకున్నారో తెలుసా? అయితే ఈ క్యారెక్టర్ కి ఫస్ట్ శ్రీదేవి గారిని అనుకున్నారంట. కొన్ని కారణాల వల్ల రామకృష్ణ గారిని తీసుకున్నారు. అయినా కానీ రామకృష్ణ గారు ఆ క్యారెక్టర్ కి తను తప్ప ఎవరు సూట్ కానట్టు యాక్ట్ చేశారు. ఇప్పటికీ ఆ క్యారెక్టర్ ని ఒక స్పెషల్ క్యారెక్టర్ గా చూస్తుంటాము. అయితే బాహుబలి మూవీ మేజర్ షూటింగ్ అంతా రామోజీ ఫిలిం సిటీలోనే జరిగింది. అయితే రామోజీ ఫిలిం సిటీలో జరిగిన 5 సంవత్సరాల షూటింగ్ లో యాక్టర్స్ అందరూ అక్కడ స్టార్ హోటల్స్ లో స్టే చేశారంట. అండ్ అలాగే షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ స్టార్ హోటల్స్ లోనే ఉన్నారంట. బాహుబలి మూవీలో మనం ఎక్కువ చూసేది ఆ కన్స్ట్రక్షన్స్ లో ఒకటైన బల్లాల దేవ్ విగ్రహాన్ని ఏకంగా 125 అడుగులు చేపించారంట రాజమౌళి గారు. అబాస్ తమన్నా మధ్యలో తీసిన సీన్స్ అని బల్గేరియాలోని మంచు పర్వతాలలో తీశారంట. అండ్ అలాగే మనం చూసిన వాటర్ ఫాల్స్ వచ్చేసి కేరళలోని అంతిరాపల్లిలో షూట్ చేశారంట. అయితే ఈ మూవీ విజువల్ విఎఫ్ఎక్స్ కోసం 15 కంపెనీల్లో 800 మంది టెక్నీషియన్లు పనిచేశారంట. అలాగే ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కి 85 కోట్లు ఖర్చు చేశారంట. మనకు బాహుబలి మూవీలో విచిత్రంగా అనిపించేది ఏమైనా ఉందంటే అది కాలకేయులు అండ్ మహిష్మతి మధ్య యుద్ధం 120 రోజులు షూట్ చేశారంట. అండ్ అలాగే ఈ కిలికిలి భాషను మదన్ కర్కి గారు రాశారంట. అయితే బాహుబలి మూవీని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో షో చేశారంట. అయితే ఇందులో ఏముంది బ్రో అంటారేమో, ఫస్ట్ టైం నాన్ లాంగ్వేజ్ మూవీ ప్లే చేసిన వాటిలో బాహుబలి ది బిగినింగ్ ఈజ్ ద ఫస్ట్ మూవీ. ఈ హాల్ లో బాహుబలి ది బిగినింగ్ అనేది ఫస్ట్ ప్లే చేశారు. కావాలంటే ఒకసారి గూగుల్ లో చెక్ చేసి చూడండి. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో 50,000 అడుగుల బాహుబలి పోస్టర్ ని లాంచ్ చేశారు. అయితే ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా రికార్డ్ చేసుకున్నారు. అయితే ఈ మూవీ కోసం ప్రభాస్ గారు 26 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అలాగే రానా గారు వచ్చేసి 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే ఈ మూవీలో బాహుబలి బల్లాల దేవ పట్టుకున్న ఆయుధాలతో సహా మొత్తం 20,000 ఆయుధాలని రెడీ చేపించారంట రాజమౌళి గారు. ఇలా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన బాహుబలి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ మూవీ అనే కాదు, పోను చాలా మూవీస్ గురించి మనం తెలుసుకుంటాం. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.